ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నిన్న నరేంద్ర మోడీ గారు కూడా వచ్చినటువంటి వార్త ఉంటే, తెలంగాణ నమూనానే అనుసరించాలి, కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి, పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి, సిడబ్ల్యూసీలో తీర్మానాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాకు ఒక 5 నిమిషాలు ఇస్తే ఈ నమూనా ఏ పాటిదో చూపిస్తా. ఈ నమూనా ఏ పాటిది అనేది మీకు మంచిగా వివరిస్తా. మళ్ళీ ఒక్కరు కూడా కూర్చోరు కాడ, వాళ్ళకి పూర్తిగా తెలియదు. అంటే వాళ్ళకి తెలిసింది, ఈ తెలియాల్సిన వాళ్ళకి తెలిసింది, ఈ ఏం చేయలేక కక్కలేక మింగలేక అదో అంశం అయిపోయింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంతో పాటు పాల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వెల్లడించింది. జాప్యం చేయకుండా కులగణనను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలని కోరింది. కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సమ్మిళిత ఫ్రేమ్వర్క్ అని అందిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నమూనాను అనుసరించాలని మీరు పొరపాటున కూడా చెప్పకూరి. కేంద్రం ఆల్రెడీ చెప్పేసింది, ఈ సర్వేలో సత్తా లేదని చెప్పేసింది. ఈ సర్వేలో పసగుడు లేదు. ప్రజలందరినీ ఇంక్లూడ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు రాసుకపోయినటువంటి ఈ సర్వేకు ప్రామాణికం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇక మిగతా అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉండదు. బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టాలి. కులాల లెక్కలు తెలియజేయడానికే కులగణన పరిమితం కాకూడదు. బడుగు బలహీన వర్గాల స్థితిగతులను అడ్డం పట్టేలా ఇప్పుడు మన సీఎంఓలో ఒక్క బడుగు బలహీన వర్గాల అధికారిని చూపి, నీ సీఎంఓలోనే ఎవరు ఉండరు, నువ్వు వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్ళ బాగోగుల గురించి మీరు మాట్లాడితే ఎట్లా నవ్వానో అర్థమవుతలేదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.